వరలక్ష్మి వ్రతం చేసిన నెక్స్ట్ డేనే కృష్ణాష్టమి ఉండే. సో నివాంశ వాళ్ళ స్కూల్ వాళ్ళు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నారంట. సో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నివాంశ్ వాళ్ళ స్కూల్ ప్రోగ్రామ్ లో కృష్ణుడిగా ఒక డాన్స్ వేస్తుండంట. నివాంశ్ కేమో ఫుల్ ఫీవర్, వద్దనుకొని ఊరుకుంటే వాళ్ళ మేడం కాల్ చేసి రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ తీసుకురండి అమ్మాయి ఒక్కత అయిపోతుందని. నివాంశ్ ని అడిగినము ఓపికందా డాన్స్ చేస్తావా అంటే చేస్తా అన్నాడు. ఇంకా వెంటనే రెడీ చేసి తీసుకుని అయితే వెళ్ళినాం. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉండే నివాంశ్ డాన్స్ చేస్తుండే. అసలు వాడు ఎప్పుడు డాన్స్ నేర్చుకున్నాడు, ఏం చేస్తాడని. నివాంశ్ తో చేసిన పిల్ల మాత్రం సూపర్ డూపర్ యాక్టివ్ ఉండే. మస్తు అనిపించింది ఇద్దరు చూస్తుంటే. ఇక్కడ నివాంశ స్టెప్ చూడండి, నవ్వి నవ్వి చచ్చిపోయినాం మేమందరం. అయితే ఈ చిట్టి పొట్టి క్యూట్ రాధాకృష్ణలు మీకు ఎలా అనిపించారో వెంటనే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఆరుపాప పర్ఫార్మెన్స్ కోసం అయితే వెయిట్ చేసి ఫైనల్ గా టైం అయితే వచ్చింది. ఆరుపాప డాన్స్ ఎలా అనిపించిందో మీరు వెంటనే కామెంట్ చేయండి. క్యూట్ గా చేస్తుంది కదా కోలలతో.